చెప్పండి. సో మొదటి రోజు నుంచి బస్సు యాత్ర చూస్తూనే ఉన్నాం. అదే అభిమానం, ఎండను సైతం లెక్క చేయకుండా వస్తున్న పిల్లలు, పెద్దలు, మహిళలు, వికలాంగులు ఒకళ్ళేంటి. సో నిన్న జరిగిన దర్శి సభ గురించి ఏం చెప్తారు? హరి వైఎస్ జగన్ నిర్వహిస్తున్నటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. 11వ రోజు బస్సు యాత్ర ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి శివారు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి పల్నాడు జిల్లాలో కూడా ఎంటర్ కాబోతుంది. ఈ సందర్భంగా గడిచిన కొద్ది రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి అనేక మంది వృద్ధులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో బస్సు యాత్ర దగ్గరికి తరలి వస్తున్నారు. పెన్షన్ కోసం తాము పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంకటాచలంపల్లి అనేటువంటి గ్రామం శివారులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి శిబిరం దగ్గర రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున వృద్ధులు, మహిళలు వీరందరూ కూడా తరలి రావడం జరిగింది. వికలాంగులు వీరందరూ కూడా పెన్షన్దారులు పెన్షన్ తీసుకోవడానికి గడిచిన కొద్ది రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఇప్పటివరకు బస్సు యాత్రలో చెప్పినటువంటి వీరందరూ కూడా ఇప్పుడు నేరుగా జగన్ దగ్గరకు వచ్చి తాము పడుతున్న ఇబ్బందుల గురించి తెలియజేసేందుకు ప్రయత్నం చేయబోతున్నారు. అందులో భాగంగా ఇక్కడ వెంకటాచలంపల్లి శివార్లో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం దగ్గర కూడా జగన్ రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వీరందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన వైనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే పాయింట్ దగ్గర నుంచి వైఎస్ జగన్ ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి వీరందరితో కూడా మాట్లాడబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది పైగా ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వాలంటీర్ల ద్వారా ఇప్పటి వరకు ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 9-10 గంటలకల్లా పెన్షన్లు చేరుకునేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నిమ్మగడ్డ రమేష్ ద్వారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుటిల రాజకీయ నేపథ్యంలో వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరందరితో మాట్లాడి వారి సమస్యల పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే చాలా స్పష్టంగా కావలి సభలో చెప్పారు. వాలంటీర్లకు సంబంధించి మళ్ళీ మొదటి సంతకం వాలంటీర్లకు సంబంధించి చేయబోతున్నానంటూ కూడా ఆయన ప్రకటించిన పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇంకా ఈరోజు ఇప్పుడు ఈ పెన్షన్దారులను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది ఆసక్తిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెన్షన్దారులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఈ నెల పెన్షన్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? గతంలో వాలంటీర్లు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి మీకుంది? సార్, ఇంతకుముందు పెన్షన్ ఇచ్చిన విధానం అయితే చాలా బాగుంది. ఎందుకంటే వాలంటీర్లు వచ్చేసరికి ఉదయాన్నే 6 గంటలకు వచ్చేసరికి అవ్వాతాతలు గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే విధానాన్ని అందరు కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ గత నెల పోయిన 1వ తారీఖు ఇచ్చిన పెన్షన్ విధానానికైతే ఎంతమంది అవ్వాతాతలు ఆ ఎండకి అన్నం లేక నీళ్ళు అందక ఎంతోమంది శ్వాస ఆడక పడిపోయిన సందర్భాలు కూడా చాలా మందిని చూశారు. ఎందుకు ఈ నెలలో నుంచి ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు వాలంటీర్లు రావట్లేదని అనుకుంటున్నారు మీరు? సార్, ఇది చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేసు వేయించి కోర్టు ద్వారా ఆ వాలంటీర్ల వల్ల ఏదో సంఘ విద్రోహ చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి ఏదో కంప్లైంట్ చేసి మొత్తం మీద వాలంటీర్లు లేకపోతే ఈ పెన్షన్ విధానం అనేది ఇబ్బంది పడతారు. అది మనం కూడా సంతోషించవలసిన వాళ్ళ అత్యుత్సాహం వల్ల వాలంటీర్ని దూరం చేయడం వల్ల ప్రజలకే వచ్చిన సమస్య. 1వ తారీఖు ఎంతోమంది కనీసం 39 మంది ప్రాణాలు విడిచారంటే దానికి కారణం చంద్రబాబు అండ్ తోడు దొంగల సమూహం. వాలంటీర్లు ఉన్నప్పుడు మీకు ఎలాంటి ప్రయోజనం చేకూరింది? సార్, వాలంటీర్లు ఉంటే ఇంతకుముందు ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే వాలంటీర్లు లేనప్పుడు ఒక సమస్య గురించి తెలుసుకోవాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా కనీసం మండల స్థాయి ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చాక ప్రతిదానికి తెలియని వాళ్ళకి అయ్యా పలాని ప్రోగ్రామ్ పలాని అవకాశం ఉంది, దీనికి అప్లికేషన్ పెట్టుకోండి అని ప్రతి న్యూస్ కూడా ఇంటికి వచ్చి చెప్పిపోతుంటే ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాలంటీర్లు ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరిందనేది వీరంతా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ ఇద్దరు కలిసి వాలంటీర్ల మీద వేటు వేయించడం ద్వారా వారి కుటిల ప్రయత్నాలు, కుటిల రాజకీయాలు చేస్తున్నారు. ఆ కారణంగా మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నాం అనేది వీరంతా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జగన్ మరికొద్దిసేపట్లో రాబోతున్న నేపథ్యంలో ఆయన దృష్టికి తాము పడుతున్నటువంటి సమస్యలను మరొకసారి తీసుకెళ్లేందుకు మేమంతా ప్రయత్నం చేస్తామని వీరంతా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. హరి, ఓకే రవీందర్. సో వృద్ధులు, పింఛన్దారులు మాట్లాడుతున్న మాట. సో ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నెల తమకు తెల్లారక ముందే వచ్చి పెన్షన్లు ఇచ్చిన పరిస్థితిని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు.